హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో మనం చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్కిన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను. అలా తీసుకున్న చికెన్ని నిమ్మరసం అలానే ఉప్పు వేసుకుని శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అలా తీసుకున్న చికెన్ని మ్యారినేట్ చేసే ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. చిన్న టిప్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడన్నా సరే ఎక్కువగా తయారు చేసుకుంటున్నప్పుడు చిటికెడు పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే చాలా కాలం వరకు అది ఫ్రెష్గా ఉంటుందండి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. హాఫ్ కేజీ చికెన్కి మనకి మీడియం సైజ్ నిమ్మకాయ రసం మొత్తం పడుతుందండి. నిమ్మరసాన్ని గింజలు తీసేసి ఆ రసం మొత్తం వేసుకుంటున్నాను నేను. అలానే ఫ్రెష్ కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఉన్నది మాత్రమే యూస్ చేయాలి, పులిసింది అసలు వాడద్దండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక ఫ్రిజ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఫ్రీజర్లో పెట్టద్దండి, నార్మల్ క్యాబిన్లో సరిపోతుంది. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 1 అవర్ అన్నా సరే మ్యారినేషన్ ప్రాసెస్కి టైం ఉంచండి ఆ చికెన్ మ్యారినేట్ అవ్వడానికి. టూ అవర్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చికెన్కి పట్టి చికెన్ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ చూద్దామండి. యాలుకలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా అలానే అనాస పువ్వు వాడుతున్నానండి నేను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా చీలికల్లా కోసుకున్నానండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని చాప్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చి చీలికల్లా చేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలానే బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నానండి నేను. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడవ్వగానే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకుంటున్నానండి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగానే ఫ్రై అయ్యాయండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను పుదీనా అలానే కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. అది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలానే చాప్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ కూడా వేసుకుంటున్నానండి. టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగానే మగ్గిపోయండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. అలానే ఇక్కడ మనం కుక్ చేసుకోవడం ఒక 5 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాము. సో మళ్ళీ ఇప్పుడు మనం కారం కానీ గరం మసాలా కానీ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలండి.
స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే పర్వాలేదు. చికెన్ చాలా ఈజీగానే కుక్ అయిపోతుందండి, ఎందుకంటే 2 hours వరకు మ్యారినేట్ అయి ఉంది కదా, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. చికెన్ కుక్ అవ్వగానే ఆయిల్ని చుట్టూ రిలీజ్ చేస్తూ ఉంటుందండి. చుట్టూ మనకు ఆయిల్ కనిపిస్తుంది, అదే బాగా కుక్ అయినట్టు అర్థం అనమాట. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవచ్చండి. నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకని 3 cups ఆఫ్ వాటర్ పోసుకుంటున్నానండి. అంటే 1 cup రైస్కి 1.5 cup వాటర్ అనమాట కొలత, గుర్తుపెట్టుకోండి. 2 cups రైస్ తీసుకున్నానండి, 3 cups ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ చికెన్ పీసెస్కి సాల్ట్ వేసాను, ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను ఓన్లీ రైస్కి ఎంత అయితే పడుతుందో అంత సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. అలానే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు నేను ఒక పావు గంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి స్టిర్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే చికెన్ పీసెస్ అన్నీ అడుగున ఉండిపోతాయి కదా, అలా ఉండకుండా ఉండడానికి స్టిర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పైన కొద్దిగా పుదీనా చల్లుకుంటున్నానండి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మిస్ చేయకండి, బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఒక 15 minutes తర్వాత నేను లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదండి రైస్ గ్రెయిన్ కూడా ఎలా ఉందో, చికెన్ పీసెస్ చూస్తున్నారు కదా. ఇదిగోండి ప్లేట్ చేశాను నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత టెండర్గా ఎలా ఉందో. రైస్ గ్రెయిన్ కూడా చూసారు కదా ఎంత పలుకు పలుకుగా వచ్చిందో. అంతే సాఫ్ట్గా వస్తాయండి చికెన్ పీసెస్ అవనివ్వండి. రైస్ గ్రెయిన్ కూడా చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి బిర్యానీ కుక్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈట్ నాన్ స్టాప్. థ్యాంక్ యూ.